సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు దావోస్ పర్యటించారు. పర్యటన చాలా విజయవంతమైంది. చాలా మంది పారిశ్రామికవేత్తలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలవడం జరిగింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అంధకారంలో వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి ప్రపంచానికి మేము వచ్చాము, మేముండి సరిదిద్దుతామని చెప్పి నమ్మకాన్ని నిలబెట్టే దాంట్లో సక్సెస్ఫుల్గా ఈ పర్యటన జరిగింది. ఒక్క రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు. ఆ రాష్ట్రంతో పాటు దేశానికి ఉన్న అవకాశాలు, దేశంలో ఉన్న అవకాశాలు, దేశానికి పెట్టుబడులు అంటారు. మిగతా ముఖ్యమంత్రులంతా వాళ్ళ రాష్ట్రం వరకే పోరాడారు. మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా అందరూ కలిసి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన విజను ఇవన్నీ చూసి చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ రెడ్ కార్పెట్ వేసి పిలిపించి ఆ విజన్ ఎంతో మెచ్చుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే ఇన్ని రోజులు ఆ ప్రభుత్వంలో పోగొట్టిన బ్రాండ్ ఏపీని 14 నుంచి 19 సంవత్సరాల మధ్యలో దగ్గర 11,77,000 కోట్లు పెట్టుబడులు పెట్టిస్తే ఆ వచ్చిన కంపెనీలన్నిటి కూడా కమిషన్ల కకృతి కోసం భయపెట్టి తరిమేసిన దౌర్భాగ్యం గత 5 ఏళ్ళలో చూసాం. మళ్ళా తిరిగి బ్రాండ్ ఏపీ నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి తపన, లోకేష్ గారి వాళ్ళ పని చూస్తుంటే ఇప్పుడు వచ్చిన 7 నెలల్లోనే గత 5 ఏళ్ల కన్నా ఎక్కువ పెట్టుబడి రావడం జరిగింది. రాష్ట్రానికి దగ్గర 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఈ 7 నెలల్లోనే ఏపీకి తీసుకురావడం ప్రజలందరూ చూస్తున్నారు. దగ్గర 40,000 ఉద్యోగాలు అప్పుడే దాని ద్వారా వస్తాయి. ఇండైరెక్ట్గా వచ్చే ఉద్యోగాలు ఇంకా దాంట్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఇవి డైరెక్ట్గా వచ్చే ఉద్యోగాలు మాత్రమే. పెట్టుబడి ఎవరైతే వస్తారో వాళ్ళకు మనం ఏమి చేయగలము, వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఎంత తొందరగా ఇప్పిస్తాము, ఇంకేమైనా ప్రోత్సాహకాలు ఇస్తాము, దీని మీద ఆలోచన పెట్టకుండా మా ప్రోత్సాహం ఏంది, మాకేమిస్తారన్న విధంగా ఇంతకుముందు ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి వచ్చేటివన్నీ పోయినాయి. మళ్ళీ ఆ పరిస్థితి, ఆ నమ్మకాన్ని తిరిగి ఏపీకి రాబట్టడంలో ఈ దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ తిరిగి ఏపీలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటివన్నీ చెయ్యాలి అని అంటే సంకల్పం ఉండాలి. రాష్ట్రాన్ని బాగుపరచాలా, మన ప్రజలు బాగుండాలా అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఐటీ మినిస్టర్ గారు కష్టపడతా ఉన్నారు. వారందరికీ కూడా మేము కూడా సహాయం అందిస్తాం ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా కానీ. కాకపోతే మా అందరికీ ఆయన చెప్పేది ఒకటే, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా చిన్న పెట్టుబడిదారులను కూడా ఊర్లలో పెట్టించండి. ఎంటర్ప్రీనర్ అనే వాళ్ళు పైనుంచి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు వస్తుంటారు, పెద్దవి వస్తుంటాయి. ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేసి ఉద్యోగాలు కల్పించే మార్గంగా మీరు కూడా చూడాలని చెప్పి మమ్మల్ని కూడా ఎప్పుడు కలిసినా కూడా 10 మందికి ఉద్యోగాలు ఎట్లా రావాలో చూడండి, 10 మంది ఎట్లా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలో చూడండి అనే దాని మీద డిస్కస్ జరుగుతూ ఉంటుంది. ఆయన పాదయాత్ర ఆయన మీద అంత ప్రభావం చూపించింది. ఆ ప్రభావాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆచరణలో పెట్టగలిగిన ఒక్క గొప్ప నాయకుడు లోకేష్ గారు. ఆయన అనుకున్నవన్నీ 5 ఏళ్లలో సాధించగలరని చెప్పి మేము నమ్ముతాం.